మీరు ఎనీ మెట్రో స్టేషన్ వెళ్ళండి, అక్కడ మీకు ప్రధానంగా కనిపించేటువంటి అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ అన్నీ కూడా వాళ్ళవే ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్, భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో కూడా రూట్స్ కావాలి. హైదరాబాద్లో మెట్రో రూట్లు విస్తరించాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది. దాదాపు 50 ఏళ్ల కళని ఈరోజు సాకారం చేసినటువంటి బెంగాలీ ప్రజలకి అభివాదం అని చెప్పి అలా సాగిలపడ్డాడు. మొన్న ఆయన వచ్చి మాట్లాడి వెళ్ళిన దగ్గర నుంచి ఆపరేషన్ తెలంగాణ అనేది మిషన్ యాక్టివ్ అయినట్టుగానే కనిపిస్తోంది. తెలుగు వన్ వీక్షకులకు నమస్కారం. తెలంగాణపై భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టిందనేది ఇప్పటివరకు చర్చనీయాంశం అవుతుంది. తాజాగా ఢిల్లీలో జరిగిన పరిణామాలు చూస్తే పాలన కూడా బీజేపీ చేతిలోకి వెళ్ళిపోతుందా అన్న పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి విశ్లేషించేందుకు ప్రముఖ విశ్లేషకులు భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. అని అడిగి తెలుసుకుందాం. నమస్కారం భరద్వాజ్ గారు. నమస్తే అండి. ఏమిటి భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టినట్టేనా? అంటే సాగు మొదలు పెట్టిందా? లేదు, చాలా రోజుల నుంచి ఈ యాక్టివిటీ జరుగుతుందండి. అంటే వాళ్ళు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ చేస్తున్నటువంటి అంటే ప్రకటనల కోసం వాళ్ళు కేటాయిస్తున్న నిధులు చూస్తే తెలంగాణలో కొంచెం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అనేది ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశమే. ఓకే. అంటే లోకల్ పార్టీలకి ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా ఆందోళన కలిగిస్తోంది. మీరు రోడ్డు మీద వెళ్తుంటే హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి. అంటే నిధులు ఎక్కువ వస్తే ఉన్న పార్టీలకు భయమా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కేంద్రం వలన ఇక్కడ అభివృద్ధి జరుగుతోంది. ఓకే ఓకే. అంటే స్టేట్ గవర్నమెంట్ ఏదో మిమ్మల్ని ఉద్ధరిస్తోందని మీరు అనుకోకండి. ఓకే. మా సపోర్టుతో ఆ సందేశం ఇవ్వటానికి మీరు ఎనీ మెట్రో స్టేషన్ వెళ్ళండి, అక్కడ మీకు ప్రధానంగా కనిపించేటువంటి అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ అన్నీ కూడా వాళ్ళవే ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ అంటే తెలంగాణ భవిష్యత్తు కోసం కేంద్రం ఎంత తప్పిస్తోందో చూడండి అన్న టోన్లో ఉంటుంది ఆ ప్రొజెక్షన్. అందుకని నెమ్మదిగా ప్రజల మనసులు గెలుచుకోవటం అనే ప్రోగ్రాం వాళ్ళు మొదలుపెట్టి చాలా రోజులైంది. ఈ మధ్యకాలంలో అసలు స్టేట్ గవర్నమెంట్ని బైపాస్ చేసి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే దిశగా పెడుతున్నారు. అంటే సమన్వయం సాధించేస్తున్నారు వాళ్ళే. ఉదాహరణకి జలవనరులకి సంబంధించినటువంటి రకరకాల వివాదాలు ఉంటాయి రాష్ట్రాల మధ్య. ఈ వివాదాలు పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణకి చాలా అభ్యంతరాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్రాణహిత చేవేళ్లకు సంబంధించి వాళ్ళకి చాలా అనుమానాలు ఉన్నాయి, అలాగే ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు చాలా సందర్భాల్లో మాట్లాడారు. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళింది చాలాసార్లు. రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అటునుంచి మంత్రులు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. కానీ రీసెంట్గా వీళ్ళే పిలిచి అంటే ఈ మంత్రులతో సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి గారితో కానీ ఉత్తమ్ కుమార్తో కానీ లేదు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి జలవనరుల రామనాయుడు గారితో కానీ ప్రమేయం లేకుండా వీళ్ళే లోకల్ బీజేపీ నాయకులని పిలిచి కొంచెం జాగ్రత్తగా చేసేసుకుంటే ఇది అయిపోతుంది అన్న టోన్లో అక్కడ అంటే తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి కేంద్ర మంత్రుల్ని కూర్చోబెట్టి మనం ఇది డిజైన్ చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు, కానీ దీన్ని మీరు జనంలోకి విస్తృతంగా తీసుకెళ్ళగలరా? అంటే ఈ వివాదాన్ని పరిష్కరించింది కేంద్రం. కాబట్టి కేంద్రం అంటే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో కూడా రూట్స్ కావాలి. అంటే ప్రస్తుతం అక్కడ ఉన్న పార్టీలన్నీ వీళ్ళ కంట్రోల్లో ఉన్నాయి, బాగానే ఉంది వాతావరణం అనుకుంటున్నాం, కానీ వాళ్ళ బేసిక్ ఓట్ బ్యాంక్ తక్కువ. ఒకళ్ళమే ఆధారపడకుండా మనకే సొంతంగా కొంచెం మనం కూడా ఉండాలి, మన ప్రజెన్స్ ఉండాలి. అందుకని మన పాకెట్స్ని యాక్టివేట్ చేయండి, యాక్టివేట్ చేయడానికి మనం ఏం చేస్తున్నామో అక్కడికి వెళ్ళి చెప్పండి అని అక్కడ నాయకత్వాన్ని కూర్చోబెట్టి పార్టీ ఆఫీస్లో మాట్లాడి మధ్యలో కేంద్ర మంత్రుల్ని కూర్చోబెట్టి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. కిషన్ రెడ్డి గారు వెళ్ళి మెట్రో ప్రాజెక్టుకి నిధులు ఇవ్వాలి, రూట్స్ అన్నీ క్లియర్ చేయాలి, కేంద్ర మంత్రి కట్టర్ను కలిసి ఈయన ప్రతిపాదనలు అంటే వాళ్లే పిలిపించి మాట్లాడించారేమో అనేది డౌట్. అంటే లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా కిషన్ రెడ్డి గారు అలాంటి ప్రతిపాదనలతో ఆయన లోకల్ ప్రాబ్లమ్స్ మీద వెళ్ళి మాట్లాడిన సందర్భం లేవు. రెండోది ఆయన శాఖకో లేకపోతే ఆయన నియోజకవర్గానికో సంబంధించిన వ్యవహారము కాదు.
అందుకని పర్టికులర్గా కొన్ని ప్రోగ్రామ్స్ని కొంతమందికి స్క్రిప్ట్ పంపించి అకార్డింగ్ టు స్క్రిప్ట్ సినిమా నడిపిస్తున్నట్టుగా అర్థమవుతోంది. అలాగే మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి నీటి వనరులకు సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఈ పోలవరం నల్లమల ఆంధ్రాలో ఆ ప్రాజెక్టుకు సంబంధించి వాళ్ళ ఉన్నటువంటి అభ్యంతరాలన్నీ వాళ్ళు తీసేసుకుని తెలంగాణ నుంచి తొలగించుకుని వాళ్ళు ఓకే చెప్పేటట్టు పోలవరం నల్లమల సాగర్కి. అలాగే వీళ్ళు ప్రాణహిత చేవేళ్ళకి మాకు ఏ ఇబ్బంది లేదు అని వీళ్ళు చెప్పేటట్టు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వాళ్ళే ప్రాతిపదిక కల్పించి కేంద్రం ఈ 2 ప్రాజెక్టులు సజావుగా సాగటానికి కేంద్రం చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు అనేది జనంలోకి తీసుకెళ్ళాలి. భారతీయ జనతా పార్టీ అనేది మన కోసం నిరంతరం ఆలోచిస్తోంది, ప్రతి మనిషి కోసం ఆలోచిస్తోంది. హైదరాబాద్లో మెట్రో రూట్లు విస్తరించాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది, ఇక్కడ లోకల్ ప్రభుత్వాలు కాదు. కానీ దాదాపు 7-8 సార్లు తిరిగారు వీళ్ళు ఇదే పని మీద, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. కానీ ఇప్పుడు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి నెమ్మదిగా, పని సాకారం అయింది వీళ్ళ చేతుల మీదుగా అనేది వస్తుంది. ఇలా నెమ్మదిగా రాష్ట్ర ప్రభుత్వాలను బైపాస్ చేస్తూ తన పరిపాలన మొదలుపెట్టడం అనేది తెలంగాణలో ఇప్పుడిప్పుడు కనిపిస్తోంది. ఇది మొదలు మాత్రమే, అంటే ఇంతకుముందు ప్రకటనల దశలో జరిగింది, ఇప్పుడు ప్రాక్టికల్గా ఇన్వాల్వ్ అవుతుంది. ఆచరణలోకి వెళ్ళారు. నెమ్మదిగా వీళ్ళే స్క్రిప్ట్లు ఇచ్చి మీరు వచ్చి ఈ స్క్రిప్ట్ ప్రకారం ఇక్కడ మాట్లాడండి అని చెప్తున్నారు. వీళ్ళు వెళ్ళి ఆ ప్రతిపాదనలు పెడుతున్నారు, వాళ్ళు ఓకే చేస్తున్నారు. ఇది ప్రతి శాఖకి విస్తరించిన ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఆర్థిక శాఖకు సంబంధించి ఇక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఈ నిర్ణయాలు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బీజేపీ నాయకుడు ఎవరో వెళ్ళి అక్కడ మాట్లాడతాడు, వాళ్ళు ఓకే చేసి ఇలా చేసుకోవచ్చు అని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. అప్పుడు వీళ్ళు వెళ్ళాల్సిన పనే ఉండదు, నేరుగా అది సెంట్రల్ ఇంపోజ్ చేసినటువంటి స్కీమ్గా వర్కౌట్ అవుతుంది. దాన్ని వీళ్ళు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు చేకూర్చిన మేలుగా ప్రచారం చేస్తారు. ఇది ప్రోగ్రాం. ఇలా ఒక స్పష్టమైనటువంటి డిజైన్ ప్రోగ్రాంతో వాళ్ళు అధికారాన్ని ఆధారం చేసుకుని ప్రజలకు నేరుగా చేస్తున్నటువంటి మేళ్లను గురించి ప్రచారంలోకి తీసుకెళ్ళటం ద్వారా తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఆయన మొన్న వచ్చి మాట్లాడి వెళ్ళాడు మోడీ గారు. ఆయన ఏమన్నాడు, నేను బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇక్కడికి వస్తున్నాను కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆ అవకాశం ఇక్కడ కూడా కావాలి నాకు అని చెప్పాడు. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా ఆ సన్నివేశాన్ని ఒక్కసారి మనసుల్లోకి ఎక్కించుకోవాలి. ఆయన బెంగాల్లో ఈ అధికారితో ప్రమాణ స్వీకారం చేయించడానికి ముందు దాదాపు 50 ఏళ్ల కళని ఈరోజు సాకారం చేసినటువంటి బెంగాలీ ప్రజలకి అభివాదం అని చెప్పి అలా సాగిలపడ్డాడు. ఆ సన్నివేశం ఒక్కసారి దృష్టిలో పెట్టుకుంటే వచ్చే ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా పెడితే ఇలా తెలంగాణ ప్రజలకు సాగిలపడేటువంటి ఛాన్స్ ఉంది. కనుక ఆ సువర్ణ అవకాశం మీకు కావాలంటే అన్న పద్ధతిలో వీళ్ళు నెమ్మదిగా డంప్ చేయటం మొదలుపెట్టేశారు. అలా పరిపాలనలో జోక్యం ఎక్కువైపోతుంది అనే పరిస్థితుల్లో ఈయన లేడు, రేవంత్ రెడ్డి గారు లేడు. కనుక ఈయన సైలెంట్గా ఉంటాడు. ఇప్పుడు అంతా ఆపరేషన్ అక్కడి నుంచి జరుగుతుంది. ఇది సక్సెస్ఫుల్గా నడుస్తోంది అనుకుంటే ఆయన ఇటు మారి నాయకత్వం వహించడానికి కూడా ఆయన పెద్ద ఇబ్బంది పడే మనిషి కాదు. పైగా ఆయన ఓపెన్గానే చెప్పాడు, నేను 10 ఏళ్ళు ఉంటాను అని. ఆ నేను అనేది ఇదే అనే విషయం కాంగ్రెస్లో నెమ్మదిగా ఇంకుతోంది. ఆ ఇంకుతున్నటువంటి సందర్భంలో అట్నుంచి షిఫ్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు బలంగానే బీజేపీకి. వీళ్ళు కూడా న్యూ ఫేసెస్ కోసం హంటింగ్ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు చాలా స్పష్టంగా బోర్న్ బీజేపీ కంటే కూడా ఈ అవుట్కమ్మర్స్, ఈ హైర్డ్ బీజేపీ వాళ్ళే బెటర్ అనే పద్ధతిలో ఉన్నారు వీళ్ళు. మిగతా రాష్ట్రాలు సక్సెస్ అయ్యారుగా. అవును, అదే సక్సెస్ ఫార్ములాని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలనేది గొడవ. ఈ లోపు బీఆర్ఎస్లో ముస్లిం పుట్టించటం అనేది ఒక ఆపరేషన్ నడుస్తుంది. అలా నెమ్మదిగా వాళ్ళు మొన్న ఆయన వచ్చి మాట్లాడి వెళ్ళిన దగ్గర నుంచి ఆపరేషన్ తెలంగాణ అనేది మిషన్ యాక్టివ్ అయినట్టుగానే కనిపిస్తోంది. దాని
క్రమం కనిపిస్తుంది మనకి ఆ, ఒక ఇది. హ్యాపీగా మొదలైపోయింది వాళ్ళు. ఇంతకాలం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి మొత్తుకొని మా ప్రాణాయత చివరికి డిపిఆర్ ఇచ్చి వచ్చారు వాళ్ళు. అవును వచ్చారు. 90 CMTకి డిపిఆర్ ఇచ్చి వచ్చారు. అవును దాన్ని ఒక 2 తగ్గించుకోండి అంటున్నారు ఇప్పుడు వాళ్ళు. 2 TMs తగ్గించుకొని 88 TMCలకు మీకు ఓకే అంటే చేస్తాం. ఆ ప్రతిపాదన కూడా వాళ్ళు కావాలంటే ఏపీతో మాట్లాడించగలరు. అదే ఇప్పుడు ఏపీకి కూడా వాళ్ళకి 120 TMC ఏది గోదావరి కావేరి, అవును పోలవరం బనక నల్లమల అంటారు దాన్ని, గోదావరి కావేరి అనుసంధానం అని అనుసంధాన ప్రాజెక్ట్ అనేది దాని ఫేజ్లు ఏవో డిసైడ్ చేశారు. అవును అవును. ఆ ఫేజ్ మేనర్ గురించి ఏపీ వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడారు. మీకు ఇది వాళ్ళకి అది, ఇద్దరు అడ్జస్ట్ అయిపోండి. ఇద్దరు ఢిల్లీ వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చుకుని కావలించుకుని వాళ్ళ సమక్షంలో సంతకాలు పెట్టి వచ్చేస్తాయి. ఇక్కడ బ్యానర్లు వెలుస్తాయి, ఫ్లెక్సీలు వెలుస్తాయి, అవును. హోర్డింగ్స్ పెట్టేస్తారు. కేంద్రం చల్లని చూపుతో మీ అందరి పర్యవేక్షణలో తోటి ఈ జల వివాదాల పరిష్కారం, ఇంతకాలం ట్రిబ్యునల్స్ కూడా పరిష్కరించలేనటువంటి వివాదాలు ఒక్క మాటతో మోడీ పరిష్కరించినటువంటి మోడీ గారు అని బోర్డులు వెలుస్తాయి. జనాలందరూ నెమ్మదిగా అటువైపుకి మూడ్ మొదలవుతుంది. కాబట్టి వాళ్ళ ఆపరేషన్ ఎలాగో డబుల్ ఇంజన్ స్లోగన్ ఉంది. డబుల్ ఇంజన్ స్లోగన్ ఉంది. బుల్లెట్ ట్రైన్లు వచ్చినాయి, వస్తున్నాయి. అవును. ఎందుకు మీరు బైపాస్ చేయాలి అనే పద్ధతిలో అడిగేవాడు ఎవడు లేడు ఇక్కడ. పరిష్కారం అవుతున్నాయి. అలా మొత్తం ఒక సెంట్రలైజ్డ్ మెకానిజం లాగా మొదలైపోయి రాష్ట్రాలని నిర్వీర్యం చేసేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకి పని లేకుండా చేసేటువంటి ప్రోగ్రాం ఏదో నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. చూద్దాం, రేవంత్ రెడ్డి గారు దీన్ని వ్యతిరేకిస్తే అభివృద్ధిని వ్యతిరేకించిన ముఖ్యమంత్రి అని ముద్రేస్తారు కూడా. అందుకని ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అడుగులు ఏ రకంగా పడతాయి, ఏ రకమైన పరిణామాలు చూస్తామో మనం వాళ్ళు పరిశీలిద్దాం.